सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्परां। हरिः ओं श्रीगुरुभ्यो नमः। हरिः ओं। पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिनां मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणी। यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतस्तुन्वन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदक्रमोपनिषदैः गायन्ति यं सामगाः। ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनः यस्यान्तं न विदुःसुरासुरगणा देवाय तस्मै नमः। ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. స్మరవారం వారం కార్యక్రమంలో భగవద్గీత జ్ఞానయజ్ఞంలో 23వ రోజు అధ్యయనానికి మీ అందరికీ స్వాగతం. గడిచిన తరగతిలో ఆశ్రమ ధర్మాలు అర్థమైతే ఒక వ్యక్తి తన జీవితాన్ని 3 మార్గాల్లో నిర్దేశించుకోవచ్చు అని తెలియజేశాను. ఆ ఆశ్రమ ధర్మాన్ని ఎన్నుకునే అవకాశం ఉన్నది. అయితే అది ఎలాగా అంటే, 1 గృహస్థాశ్రమాన్ని స్వీకరించి కర్మయోగాన్ని పాటించి చిత్తశుద్ధిని పొంది సన్యాసాశ్రమానికి మారి అక్కడ జ్ఞానయోగాన్ని పాటించి మోక్షాన్ని పొందడం. గృహస్థాశ్రమం, కర్మయోగం, చిత్తశుద్ధి, సన్యాసాశ్రమం, జ్ఞానయోగం, మోక్షం. ఇక 2వది గృహస్థాశ్రమాన్ని స్వీకరించి కర్మయోగాన్ని పాటించి చిత్తశుద్ధిని పొంది సన్యాస మార్గానికి రాకుండానే గృహస్థుడిగా ఉంటూ జ్ఞానయోగాన్ని పాటించి మోక్షాన్ని పొందడం. అంటే ఇందులో ఆశ్రమం మారదు. 2 సాధనలు ఒక ఆశ్రమంలోనే చేస్తారు. గృహస్థాశ్రమం, కర్మయోగం, చిత్తశుద్ధి, జ్ఞానయోగం, మోక్షం. ఇక 3వది బ్రహ్మచర్యం నుంచి గృహస్థాశ్రమాన్ని స్వీకరించకుండా సరాసరి సన్యాసాశ్రమాన్ని స్వీకరించడం. అందులో కూడా కొన్ని కర్మలు ఉంటాయి, కానీ అవి వేరు. సన్యాసాశ్రమ కర్మలు చేస్తూ చిత్తశుద్ధిని పొంది జ్ఞానయోగ్యాన్ని పాటించి మోక్షాన్ని పొందడం. సన్యాసాశ్రమం, కర్మయోగం, చిత్తశుద్ధి, జ్ఞానయోగం, మోక్షం. ఈ 3 మార్గాల్లో 2 గృహస్థాశ్రమం నుంచి వస్తే 1 సరాసరి సన్యాసాశ్రమానికి రావడం. ఎలా వచ్చినా సరే కర్మ తప్పనిసరి. కాకపోతే సన్యాసి చేసే కర్మలు గృహస్థు చేసే కర్మలు భిన్నంగా ఉంటాయి. సన్యాసి యజ్ఞయాగాదులు చేయలేడు, తనే భిక్ష స్వీకరిస్తాడు. కాబట్టి ఇక అన్నదానం చేయలేడు. కానీ అతను చేసే కొన్ని కర్మలు ఉంటాయి. అందులో జపం ఒకటి. యజ్ఞానాం జపయజ్ఞోస్మి అని అంటాడు కృష్ణ పరమాత్మ తర్వాత. అలాగే గురు శుశ్రూష చేయాలి, చాతుర్మాస్య వ్రతాలు పాటించాలి. మీ దగ్గర ఒక స్క్రూ డ్రైవరు, ఒక కత్తి ఉన్నాయనుకోండి. మామూలుగా స్క్రూ డ్రైవర్తో స్క్రూని బిగిస్తారు, కత్తితో కూరలు కట్ చేస్తారు, అవునా? కానీ ఒకవేళ మీ దగ్గర ఒక పండు ఉన్నది, కానీ కత్తి లేదు, స్క్రూ డ్రైవర్ మాత్రమే ఉన్నది అనుకోండి. అప్పుడు ఏం చేస్తారు? దాని పని పండు కోయడం కాకపోయినా సరే ఎలాగో అలాగా దానితో పండును కోస్తారు, అవునా కదా? అలాగే స్క్రూ డ్రైవర్ వాడాల్సిన సమయంలో కత్తే ఉందనుకోండి, ఆ కత్తితోనే ఎలాగో అలాగా ఆ స్క్రూ బిగించే ప్రయత్నం చేస్తారు. అలాగే గృహస్థాశ్రమం నిజానికి కర్మ ప్రధానమే,
కానీ దానిలోనే ఉంటూ మీరు జ్ఞానాన్ని కూడా పొందగలరు. కాకపోతే చాలా సమస్యల్ని ఎదుర్కోవాల్సి ఉంటుంది. అలాగే సన్యాసాశ్రమం జ్ఞాన ప్రధానాశ్రమం, కానీ దాన్ని చిత్తశుద్ధికి ఉపయోగించవచ్చు. అందువల్ల ఆశ్రమ ధర్మాలను సరిగ్గా పాటించి 2 సాధనలు చేసి మోక్షాన్ని పొందాలి. అందువల్ల అర్జున, నీకు కర్మయోగం అవసరం. దానికోసం నీ ధర్మాన్ని నువ్వు నిర్వర్తించాలి. నీ ధర్మం యుద్ధం చేయడం. అందువల్ల నీ విల్లంబులు తీసుకుని యుద్ధం చెయ్యి. కృష్ణ పరమాత్మ ఆ విధంగా ప్రవేశపెట్టిన అంశాలు 2. ఒకటి సాధన, ఇంకొకటి ఆశ్రమ ధర్మం. సాధనను యోగం అని, జీవన విధానాన్ని నిష్ఠ అని అన్నాడు. సాధన విషయంలో మనకు ఎన్నుకునే అవకాశం ఏమీ లేదు. ఎందుకంటే మోక్షం పొందడానికి కర్మయోగం, జ్ఞానయోగం 2 కావాలి. కానీ జీవన విధానంలో గృహస్థాశ్రమాన్ని ప్రకృతి మార్గమని, సన్యాసాశ్రమాన్ని నివృత్తి మార్గము అని అంటారు. కర్మయోగం పాటించడానికి గృహస్థాశ్రమం అన్నది అనువైనది. ఎందుకంటే కర్మయోగానికి ఇల్లు, మనుషులు అన్నీ కావాలి. గృహస్థు డబ్బు సంపాదించవచ్చు, ఆస్తులు కూడా సమకూర్చుకోవచ్చు, బంధుకోటి ఉండవచ్చు. వీటి ద్వారా అతను కర్మలు తేలిగ్గా చేయగలుగుతాడు. అందువల్ల ఒక వ్యక్తి గృహస్థాశ్రమాన్ని పాటించి కామక్రోధ లోభ మోహాలను తగ్గించుకుంటూ చిత్తశుద్ధిని పెంచుకోవచ్చు. ఎలాగైతే ఒక కత్తిని బండరాయి మీద రుద్ది పదునుగా చేస్తామో అలాగా జీవితంలో ఒడిదొడుకులు అనేవి ఆ బండరాయి మీద మనస్సు అనే కత్తిని పెట్టి రుద్దితే అది పదునెక్కుతుంది. అందువల్ల గృహస్థాశ్రమాన్ని పాటించండి అని అంటుంది వేదం. మళ్ళీ అదే వేదం గృహస్థాశ్రమం నుంచి సన్యాసాశ్రమానికి మారమంటుంది. ఎందుకు? అది జ్ఞాన సముపార్జనకు అనువుగా ఉంటుంది. ఎందుకంటే సన్యాసికి బాధ్యతలు ఏమీ ఉండవు, బంధాలు ఉండవు, యోగక్షేమాలు లేవు. యోగం అంటే ఆస్తుల్ని సమకూర్చుకోవడం, క్షేమం అంటే సముపార్జించినటువంటి ఆస్తులను పరిరక్షించుకోవడం. సన్యాసి దగ్గర ఏమీ ఉండకూడదు. అపరిగ్రహం అని అంటారు. సన్యాసికి పండక్కి బట్టలు కొనుక్కోవాలి అనే బాధ లేదు. అందువల్ల ఎక్కడ డిస్కౌంట్ సేల్ ఉందా అని వెంపర్లాట లేదు. ఏ షాంపూ కొనాలి, ఏ నూనె కొనాలి అన్న బాధ లేదు. జుట్టే లేదు కాబట్టి అతనికి 2 మార్గాలు ఉన్నాయి. అయితే పూర్తిగా జుట్టు తీసేయడం, లేకపోతే జుట్టు గడ్డాలు పెంచుకోవడం. రెండింటి మధ్యలో వేరే మార్గం ఏమీ లేదు. అలాగే ఆశ్రమ ధర్మాలు కూడా ఇద్దరికీ వేరువేరుగా ఉంటాయి. గృహస్థు నమకం, చమకం, విష్ణు సహస్రనామం ఇలాంటివన్నీ పారాయణ చెయ్యాలి. సన్యాసి యొక్క పారాయణం ఉపనిషత్తు, బ్రహ్మసూత్రాలు, భాష్యాలు మాత్రమే. జీవన విధానం కూడా ఇద్దరికీ వేరుగా ఉంటాయి. సన్యాసి కేవలం జ్ఞాన సముపార్జన చెయ్యాలంతే, దానికి ఖర్చేం లేదు. గృహస్థు కర్మలు చేయాలి, అది చాలా ఖర్చుతో కూడినటువంటి వ్యవహారం. సన్యాసి ఆఖరికి వంట కూడా చేయకూడదు. అందుకే సన్యాసిని నిరగ్ని అని అంటారు. అగ్ని కూడా ఉండకూడదు అతని చుట్టుపక్కల. అగ్ని కర్మలకు, వంటశాలకు చిహ్నం. వంటశాల వస్తే బొద్దెంకలు ఎలా పారద్రోలాలా అంటూ బొద్దెంక ధ్యానమే సరిపోతుంది. మరి ఆకలి వేస్తే ఏం చేయాలి అంటే ఆహారం ఎలాగా అన్నప్పుడు వేదం అతన్ని భిక్షాటన చేసి ఆహారాన్ని స్వీకరించమంటోంది. భవతి భిక్షాందేహి అని అడిగి వచ్చిన ఆహారాన్ని భుజించి అక్కడితో ఆ విషయం మర్చిపోవాలి అని అంటుంది. ఆ విధంగా ప్రవృత్తి మార్గాన్ని గృహస్థుకు, నివృత్తి మార్గాన్ని సన్యాసికి నిర్దేశించింది వేదం. ఇది ఒక రకమైనటువంటి మార్గం. రెండవ రకం మార్గం మనమంతా కూడా పాటిస్తున్నటువంటి మార్గం. గృహస్థాశ్రమంలో ఉంటూనే
జ్ఞానయోగాన్ని పాటించడం. మూడవ మార్గం గృహస్థాశ్రమానికి రాకుండానే సరాసరి సన్యాసాశ్రమాన్ని స్వీకరించడం. సన్యాసాశ్రమంలో మనస్సును శుద్ధి చేసుకునే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి. అతని చేతిలో డబ్బులుండవు కాబట్టి కర్మ చెయ్యడు, దాన ధర్మాలు చెయ్యడు, సంఘ సేవ చేయలేడు. అలాగా అవకాశాలు తక్కువగా ఉన్నా కూడా చిత్తశుద్ధిని పొందగలడు. మొదటి మార్గంలో 2 ఆశ్రమాలు పాటిస్తే రెండవ మార్గంలో గృహస్థాశ్రమంలోనే ఉండి సన్యాసాశ్రమం జోలికి పోడు. మూడవ పద్ధతిలో గృహస్థు అవనే అవడు. మూడవది కష్టం కాబట్టి అర్జున, నువ్వు మొదటి రెండింటిలో ఏదైనా ఒకటి పాటించు అని అంటున్నాడు కృష్ణ పరమాత్మ. మొదటి రెండింటిలో ఏ ఒక్కటి పాటించినా సరే గృహస్థుడిగా నువ్వు ఉండాలి. అందువల్ల యుద్ధ భూమి నుంచి పారిపోలేవు. గృహస్థుగా ఉండాలి, చిత్తశుద్ధిని పొందాలి, జ్ఞానాన్ని పొందాలి. ఇలా వస్తుంది బోధ. ఇప్పుడు ఈ నేపథ్యంలో 3వ శ్లోకాన్ని మనం చూద్దాం. లోకేస్మిన్ ద్వివిధా నిష్టా పురా ప్రోక్తా మయా నఘా జ్ఞానయోగేన సాంఖ్యానాం కర్మయోగేన యోగినాం. ద్వివిధా నిష్టా మయా ప్రోక్తా. నేను 2 రకాల జీవన విధానాల గురించి చెప్పాను, సాధనల గురించి చెప్పడం లేదు. అయితే ఎప్పుడు చెప్పాట? పూర్వం పరమాత్మ చెప్పాడు అని మనం పూరించుకోవాలి. వేదం ద్వారా చెప్పాడు. భగవద్గీతలో కొత్తగా ఏమీ చెప్పడు. వేదాల సారాన్ని చెప్తాడు. వైదిక సాంప్రదాయాన్ని, వైదిక జీవన విధానాన్ని, వైదిక బోధను పునరుద్ధరించడానికి బోధిస్తున్నాడు. అందువల్ల ఎప్పుడు చెప్పాడు అంటే బ్రహ్మను సృష్టించగానే బ్రహ్మకు వేదాలను అందించాడు. యో వై బ్రహ్మాణం విదదాతి పూర్వం యో వై వేదాంశ్చ ప్రహిణోతి తస్మై తంహ దేవమాత్మబుద్ధి ప్రకాశం ముముక్షుర్వై శరణమహం ప్రపద్యే అంటూ శాంతి మంత్రం కూడా ఉన్నది. భగవంతుడు బ్రహ్మను సృష్టించి వేదాలను ఇచ్చాడు. అందువల్ల బ్రహ్మకు 4 తలలు ఉన్నాయి. వాటిని వేదాలుగా భావిస్తాం. చతుర్ముఖ బ్రహ్మ అంటాం. ఆ వేదాల్లో ప్రవృత్తి మార్గం, నివృత్తి మార్గం 2 ఉన్నాయి. ఓ అర్జున, వాటి గురించి నీకు ఇప్పుడు చెప్తున్నాను. అనఘా, హే అర్జున, అఘా అంటే పాపం, అనఘా అంటే పాపరహితం, స్వచ్ఛమైనటువంటి మనస్సు కల ఓ అర్జున, ఈ 2 జీవన విధానాలను నేను ప్రవేశపెట్టాను. ఎక్కడా అంటే అస్మిన్లోకే, మనుష్య జాతిలో. జంతువుల్లో వర్ణాశ్రమ ధర్మాలు లేవు, మనుషులకే ఉన్నాయి. ఏమిటవి అంటే సాంఖ్యానాం, ఒకటి సన్యాసుల జీవన విధానం. ఇక్కడ సాంఖ్యం అంటే సన్యాసి, నివృత్తి మార్గం. వారి జీవన విధానం ఎటువంటిది అంటే జ్ఞానయోగేన, అందులో జ్ఞానం పొందడం ఒక్కటే లక్ష్యం, వేరే ధర్మమేమీ లేదు. సన్యాసం స్వీకరించగానే యజ్ఞోపవీతాన్ని కూడా తీసేస్తాడు. ఆ యజ్ఞోపవీతాన్ని పరమ పవిత్రంగా బ్రహ్మచర్య ఆశ్రమంలో స్వీకరించి గృహస్థాశ్రమంలో పరిరక్షించుకుంటూ గాయత్రి మంత్రాన్ని జపిస్తూ వస్తాడు. కానీ యజ్ఞోపవీతం తీసేయగానే గాయత్రి మంత్రం కూడా పఠించడు. ఆ గాయత్రి మంత్రం కూడా ఓంకారంలో లయమైపోతుంది. గాయత్రి మంత్రంలోని 3 పాదాలు 3 అక్షరాలుగా కుదించబడతాయి. సన్యాసికి తత్సవితుర్వరేణ్య అన్నది ఆ, భర్గోదేవస్య ధీమహి అన్నది ఉ,
ధియో యో నః ప్రచోదయాత్ అన్నది మా. అకార ఉకార మకారాలు అయినటువంటి ఓంకార జపం చేస్తే చాలు. గాయత్రి మంత్రం జపించే సమయాన్ని కూడా జ్ఞాన సముపార్జనకే వెచ్చించాలి. ఒక సైంటిస్టుని చూడండి, అతను కేవలం అతని ప్రయోగాల మీదే ఏకాగ్రత చూపిస్తాడు. ప్రభుత్వం అతనికి అన్ని సదుపాయాలను ఏర్పాటు చేస్తుంది. అతనికి వేరే ఏ వ్యాపకం లేదు. అలా లేకపోతేనే పరిశోధన మీద శ్రద్ధ చూపగలడు. అతనికి రాత్రి పగలు కూడా ఉండదు. ఎప్పుడు కావాలంటే అప్పుడు ల్యాబ్లోకి వెళ్ళి పని చేసే వీలు ఉంటుంది. ఆ విధంగా ఒక జ్ఞానికి వీలైనన్ని సదుపాయాలు కలుగజేసే సమాజం తెలివైన సమాజం. మన వైదిక సమాజం చాలా తెలివైనటువంటి సమాజం. అందువల్ల సన్యాసి సంపాదించాల్సిన అవసరం లేదు. అతని జీవిత లక్ష్యం వేదాంత అధ్యయనం చేయడం, నలుగురికి నేర్పించడం. ఇటువంటి సమాజం మనకు ఉండడం వల్లనే మనకు ఒక గ్రంథాలయం నిండిపోయే అంత లోతైనటువంటి ఆధ్యాత్మిక గ్రంథాలు ఉన్నాయి. మనం నేర్చుకుంటున్నటువంటి ఈ భగవద్గీత పై పొర మాత్రమే. నిజంగా మన ఆధ్యాత్మిక గ్రంథాల లోతులు కొలవాలి అంటే అది మైళ్ళ కొద్దీ తవ్వుకుంటూ వెళ్ళాలి. అన్నింటికన్నా గొప్పదైనటువంటి బ్రహ్మసూత్రాలు, అవి కూడా ఐస్బర్గ్కి ఒక కొన మాత్రమే అని చెప్పచ్చు. ఆ రోజుల్లో పెన్నులు, పుస్తకాలు, ముద్రణ యంత్రాలు ఏవీ లేకపోయినా సరే మనకి ఇంత విస్తారమైనటువంటి శాస్త్ర సంపద ఎలా వచ్చింది అంటే వేదం జ్ఞానానికే ప్రాముఖ్యతనిచ్చింది. కాబట్టి సమాజం సన్యాసికి కావలసినటువంటి ఏర్పాట్లన్నీ చేసింది. అతనికి వేరే వ్యాపకం ఉండకూడదు. కేవలం పరిశోధన 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 మాత్రమే. కాకపోతే ఇక్కడ పరిశోధన దేని మీద అంటే స్వస్వరూపం మీద. గీతాభాష్యం అని ఒక పుస్తకం ఉన్నది, అది ఇప్పటికీ అందుబాటులో ఉంది. గీత మీద 8-9 భాష్యాలు ఉంటాయి. అందులో మనకు భాష్యం రాయడం మాట దేవుడెరుగు. ఒక భాష్యం అధ్యయనం చేసే తీరికే లేదు. స్వామీజీ దగ్గర ఆ బ్రహ్మసూత్రాల మీద పుస్తకాలు ఉన్నాయి. బ్రహ్మసూత్రాలు 555 సూత్రాలు ఉన్నాయి. సూత్రం అంటే చాలా చిన్న వాక్యం. ఒక్కొక్క పుస్తకం ఒక తలగడ అంత పెద్దది ఉన్నది. అలాగ 9 పుస్తకాలు. 9వ పుస్తకంలో చివరి పుట చూస్తే దానిలో 4వ సూత్రం మీద భాష్యం ముగిసింది అనే వాక్యం కనబడింది. అంటే మిగతా సూత్రాలకు ఆ భాష్యం ఎంత ఉంటుందో మీరు ఊహించుకోండి. అందువల్ల కృష్ణ పరమాత్మ ఇక్కడ చెప్తున్నాడు, ఓ అర్జున, అటువంటి సన్యాసులకు ఒక జీవన విధానం ఏర్పాటు చేయబడింది. జ్ఞానయోగమే వారి లక్ష్యం. కానీ అందరూ అంతలా అంకితం అవ్వలేరు కదా. అందువల్ల 2వ రకం మనుషుల గురించి ఇక్కడ చెప్తున్నాడు. యోగినాం, కొంతమంది బహిర్ముఖంగానే ఉంటారు. వారి చుట్టూ మనుషులు ఉండాలి. ఏకాంతం అంటే భయం. ఒక్కరోజు సెలవు వచ్చినా సరే ముందే ఎక్కడికి వెళ్ళాలో ప్రణాళికలు సిద్ధం చేసుకుంటారు. ఏ సినిమాకి వెళ్ళాలి, ఎవరిని ఇంటికి పిలవాలి, ఏ ఫుడ్ ఆర్డర్ ఇచ్చుకోవాలి, వగైరా వగైరా వగైరా. అప్పట్లో ఇలాంటి వారి కోసం శివరాత్రి రోజు ఇంకా ఎక్కువ సినిమాలు వేసేవారు. వారికి జ్ఞానం మీద ఆసక్తి లేదు. అటువంటి వారికి పనే లేకపోతే కాలం స్తంభించిపోతుంది. అందువల్ల వారికి ఒకటి నిర్దేశించాను అన్నాడు కృష్ణ పరమాత్మ. ఏమిటది? కర్మయోగేనా, పంచమహాయజ్ఞాలతో కూడినటువంటి కర్మయోగ జీవితాన్ని నిర్దేశించాడు. పంచమహాయజ్ఞాలంటే ఏమిటో తర్వాత మనం చూద్దాం. ఆ విధంగా 2 రకాల జీవన విధానాలు ఉన్నాయి. న కర్మణామనారంభా నైష్కర్మ్యం పురుషోస్నుతే
నచ సన్యసనాదేవా సిద్ధిం సమధిగచ్చతి. ఎటువంటి జీవన విధానాన్ని ఎంచుకున్నా కూడా 2 సాధనలు చేసి తీరాలి అని చెప్పి కృష్ణ పరమాత్మ అంటాడు. ఒక సాధన చిత్తశుద్ధిని కలుగజేసే యోగ సాధన, ఇంకొక సాధన జ్ఞానాన్ని కలుగజేసే జ్ఞానయోగ సాధన. కానీ 2వ సాధన నేటి ప్రపంచంలో కనుమరుగైపోతోంది. అందువల్ల మీరెవరితోనైనా నేను వేదాంత బోధకు వెళుతున్నాను అని చెప్తే వారు ఏమిటి వేదాంతమా బోధ అని మీకేసి ఎగాదిగా చూస్తారు. పైగా ఎన్నో సంవత్సరాలుగా నేర్చుకుంటున్నాను అని మీరు చెప్తే అంత నేర్చుకునేందుకు ఏమున్నది అని అంటారు. అసలు ఏం నేర్చుకుంటున్నారో కూడా వారికి తెలియదు. వేదాంతం అంటే ఒక క్రమ పద్ధతిలో కొన్ని సంవత్సరాల పాటు ఒక సమర్థవంతమైనటువంటి ఆచార్యుని దగ్గర నేర్చుకుని దాన్ని లోతైన అవగాహనతో మననం చేస్తూ ఉండాలి. కానీ అది అదృశ్యమైపోతోంది. మనం దాన్ని వెనుకకు తీసుకురావడానికి మళ్ళీ ప్రయత్నిస్తున్నాం. శంకర భాష్యం నేర్చుకోవాలి అంటేనే ఒక్కొక్క శ్లోకానికి 15 రోజులు పడుతుంది. ఇది శంకర భాష్యానికి మాత్రమే. ఆ భాష్యంలో కూడా ఒక్కొక్క వాక్యానికి 15 వాక్యాలు రాసేవాళ్ళు మరికొందరు ఉన్నారు. ఒక జీవితకాలం అంతా కూడా శాస్త్రాన్ని నేర్చుకున్నా కూడా అందులో 10వ వంతు మాత్రమే నేర్చుకుని ఉంటారు. అది కూడా అనుమానమే. అందువల్ల మన శాస్త్రం అంత గొప్పది. దానిలో కొంతైనా సరే తప్పనిసరిగా నేర్చుకోవాలి. కృష్ణ పరమాత్మ ముందు కర్మ యొక్క ప్రాముఖ్యత గురించి వివరించాక తర్వాత జ్ఞానం గురించి చెప్తాడు. అందువల్ల అర్జున, నువ్వు కర్మ నుంచి తప్పించుకోకూడదు అని అంటాడు. కర్మను ఎందుకు నిర్లక్ష్యం చేయకూడదో చెప్పడానికి 3 కారణాలు చూపిస్తున్నాడు ఇక్కడ కృష్ణ పరమాత్మ. ఈ శ్లోకంలో మొదటి కారణం వస్తుంది. అదేమిటి అంటే, కర్మను మానడం వల్ల మోక్షం రాదు. కర్మ చేయడం నుంచి తప్పించుకుంటేనో కర్మ చేయడం మానేస్తేనో మోక్షం రాదు. సంసారం నుంచి తప్పించుకోలేరు. ధర్మాన్ని కుటుంబాన్ని వదిలి పారిపోతే శాంతి దొరకదు. ఏదో దూరపు కొండలు నునుపు అంటారు. సమస్యల నుంచి పారిపోతే పరిష్కారం దొరకదు. ఎందుకంటే సమస్య ఎక్కడో బాహ్యంగా లేదు, అది నీలోనే అంతర్గతంగా ఉంది అని అంటుంది శాస్త్రం. అజ్ఞాని ఎక్కడ ఉన్నా కూడా సంసారాన్ని అనుభవిస్తూనే ఉంటాడు. జ్ఞాని ఎక్కడ ఉన్నా కూడా శాంతిని పొందుతూనే ఉంటాడు. సమస్య లోపల ఉంది. కానీ వచ్చిన చిక్కేమిటి అంటే, సమస్య కుటుంబంలో ఉందనుకుని దాని నుంచి పారిపోవాలని చూస్తారు. అందువల్ల కృష్ణ పరమాత్మ చెప్పినటువంటి మొదటి సూత్రం, కర్మ చేయడం మానేస్తే మోక్షం అంటే శాంతి రాదు. కర్మణా మనారంభాత్, కర్మలు, బాధ్యతలు, ధర్మాలు, సేవలు చెయ్యకుండా తప్పించుకోవడం వల్ల పురుషః న అశ్నుతే, మనిషి పొందలేడు. ఏం పొందలేడు? నైష్కర్మ్యం. ఇది ఒక సాంకేతిక పదం. అంటే మోక్షం లేదా శాంతి. కర్మలు మానేయడం వల్ల మోక్షం రాదు. కానీ శాస్త్రంలో కొన్ని మంత్రాల్లో సన్యాసం ద్వారా మోక్షం పొందవచ్చు అని వస్తుంది. ఉదాహరణకు, న కర్మణా న ప్రజయా ధనేన త్యాగే నైకే అమృతత్వమానసు. కృష్ణ పరమాత్మ కర్మ మానితే మోక్షం రాదు అని అంటున్నాడు. అంటే ఇక్కడ వేదాన్ని కాదంటున్నాడా అనే సందేహం మనకు రావచ్చు అర్జునుడికి. అందువల్ల కృష్ణ పరమాత్మ తన వాక్యాన్ని వివరిస్తున్నాడు. సన్యాసం వల్ల మోక్షం వస్తుంది అని చెప్పిన చోటల్లా కూడా జ్ఞానసహిత
త్యాగేన అమృతత్వమానసు అని కలుపుకుంటూ ఉండాలి. కృష్ణ పరమాత్మ కేవలం సన్యాసం స్వీకరిస్తే చాలదు, దానికి జ్ఞానం తోడవ్వాలి. ఎలా చెప్పగలుగుతున్నారు అంటే ఇంకో ఉపనిషద్ వాక్యం కూడా ఉంది, అది దాన్ని నిరూపిస్తుంది. వేదాంత విజ్ఞాన సునిశ్చితార్థ సన్యాస యోగాత్ యయత శుద్ధ సత్వః తే బ్రహ్మలోకేషు పరాంతకాలే పరామృత పరిముచ్యంతి సర్వే. సన్యాసం గొప్పదే, కానీ కేవలం కాషాయ వస్త్రాలు ధరిస్తేనో, ఆశ్రమవాసం చేస్తేనో, హిమాలయాలకు వెళ్ళిపోతేనో చాలదు. వేదాంత విజ్ఞాన సునిశ్చితార్థ, వేదాంత విద్యను నేర్చుకుంటేనే సన్యాసం ఫలిస్తుంది. వేదాంతం నేర్చుకోకుండా కేవలం సన్యాసి అయితే అది పెద్ద సమస్య అయి కూర్చుంటుంది. ఆ విషయం కూడా కృష్ణ పరమాత్మ తర్వాత చెప్తాడు. తన భావాన్ని 2వ పాదంలో ఇక్కడ వివరిస్తున్నాడు. సన్యసనా దేవా, కేవలం సన్యాసం స్వీకరించినంత మాత్రాన సిద్ధిం న సమధిగచ్చతి, మోక్షం ఎన్నటికీ పొందలేడు. సిద్ధి అంటే ఇక్కడ మోక్షం. మొదటి పాదంలోని నైష్కర్మ్యం, 2వ పాదంలోని సిద్ధి, ఈ 2 పదాలకి అర్థం ఒకటే, అది మోక్షం. కృష్ణ పరమాత్మ ఇక్కడ చెప్పదలుచుకున్నది సన్యాసం స్వీకరించినంత మాత్రాన మోక్షం వచ్చి తీరదు. అలాంటి అవకాశమే కనుక ఉంటే సామూహిక ఉపనయనాలు, సామూహిక వివాహాలు చేసినట్టుగా సామూహికంగా సన్యాసి మేళా ఒకటి నడిపి ఒక 200 కాషాయ వస్త్రాలు పనిచేయచ్చు. వాళ్ళు బయటికి రాగానే వాళ్ళకి మోక్షం వచ్చేస్తుంది. ఇక కష్టపడి గీత నేర్చుకోవడం ఎందుకు చెప్పండి? అందువల్ల కృష్ణ పరమాత్మ సన్యాసనాదేవా అంటున్నాడు. ఏవా అన్నది ఇక్కడ ముఖ్యం. ఏవా అంటే సన్యాసం స్వీకరించినంత మాత్రాన సిద్ధిన్న సమధిగచ్చతి, మోక్షం రాదు. మరి ఏం చేస్తే వస్తుంది అంటే జ్ఞానం పొందితేనే వస్తుంది. ఇది మొదటి వాదన. 2వ వాదన తర్వాత వచ్చే శ్లోకంలో వస్తుంది. నహి కశ్చిక్షణమపి జాతు తిష్టత్య కర్మకృత్ కార్యతే హ్యవస కర్మ సర్వ ప్రకృతి జైర్గుణై. ఇందులో 2వ వాదన వస్తుంది. అంటే కర్మ మానడం అసాధ్యం. ముందేమన్నాడు? కర్మ మానడం వల్ల మోక్షం రాదు అని అన్నాడు. ఇప్పుడు అసలు కర్మ మానడం అన్నది అసాధ్యం అని అంటున్నాడు. తన స్వభావం ప్రకారం కర్మ చేయకుండా ఏ వ్యక్తి ఉండలేడు. క్షణమపి అకర్మకృత్ న తిష్టతి, ఒక్క క్షణం కూడా ఏ కర్మ చేయకుండా ఎవరు ఉండలేరు. కాయిక కర్మ మానుతారేమో కానీ మానసిక కర్మ అది మానలేరు. నిజానికి కాయిక కర్మ చేయడం మాని ఇలా ధ్యానం చేయడానికి కూర్చుంటారో లేదో, సాధారణంగా నిదానంగా కదిలేటువంటి ఆలోచనలు అప్పుడు వేగంగా దూసుకొస్తాయి. మనస్సు వేగంగా పరిగెడుతూ ఉంటుంది. ప్రపంచమంతా ఒక్క క్షణంలో చుట్టూ వస్తుంది. మాలాతో కర్మే ఫిరై జీబ్ ఫిరే ముఖమాహి మనవాతో దశదిశి ఫిరై ఏతో సుమిరన్నాహి అని అంటాడు కబీర్ దాస్. చేతిలో జపమాల తిరుగుతోంది, నోట్లో నాలుక తిరుగుతోంది, కానీ మనస్సు మాత్రం దశ దిశలకు వెళ్ళి తిరిగి వస్తోంది. అలాంటప్పుడు అది జపం ఎలా అవుతుంది అని అంటాడు కబీర్ దాస్. అందువల్ల జాతుం క్షణమపి అకర్మకృత్ న తిష్టతి, క్షణకాలం కూడా నిశ్చలంగా ఉండలేడు. ఎందుకు? సర్వ ప్రకృతి జైర్గుణై కార్యతే, ప్రకృతి యొక్క 3 గుణాల వల్ల
ఏదో ఒక కర్మ చేసి తీరాలి. ఎవరైనా సరే. ప్రకృతి అంటే మాయ. మాయ వల్ల సృష్టి జరిగింది. మాయలో 3 గుణాలు ఉన్నాయి. ఆ 3 గుణాలు జగత్తుకు వచ్చాయి. బంగారం నుంచి ఆభరణాలు చేస్తే బంగారంలో ఏవి ఉంటే అవన్నీ కూడా నగల్లోకి వస్తాయి. బంగారంలో రాగి ఉంటే ఆ ఆభరణంలో కూడా రాగి వస్తుంది. బంగారంలో వెండి ఉంటే ఆభరణాల్లో వెండి వస్తుంది. కార్యే కారణ గుణ అనువర్తంతే. కారణంలో ఏ గుణాలైతే ఉంటే అవి కార్యంలోకి వస్తాయి. ఇది సూత్రం. తల్లిదండ్రుల యొక్క గుణాలు పిల్లలకు వస్తాయి అని అంటారు. వీటిని జన్య లక్షణాలు అని అంటారు. అలాగా కొన్ని లక్షణాలు కొన్ని రోగాలతో సహా పిల్లలకు వస్తాయి. అలాగే మాయకు 3 గుణాలు ఉంటే సృష్టి అంతా కూడా 3 గుణాలతో ఉంటుంది. మనుషుల్లో ఈ గుణం ఏది ఎక్కువగా ఉంటే దానికి తగ్గట్టుగా వారు ప్రవర్తిస్తూ ఉంటారు. సత్వ రజస్తమో గుణాలలో ఏది ప్రధానంగా ఉంటే అలా వారు ప్రవర్తిస్తారు. అలా ప్రవర్తించక తప్పదు. అవసహ కార్యతే. నిస్సహాయంగా చేస్తారు. మనకు మనం గమనించుకుంటే ఇది మనకే తెలుస్తుంది. ఏదైనా ప్రసంగం వింటున్నా కూడా మనం స్థిరంగా కూర్చోలేం. కాలో చెయ్యో కదుపుతూ ఉంటాం, లేకపోతే గోళ్ళు కొరుకుతూ ఉంటారు. చేతిలో ఉన్న కళాన్ని ఇలా ఇలా తిప్పుతూ ఉంటారు. వేరే ఏదైనా చేస్తాం. లేకపోతే ఒక ప్రసంగం మొదట్లో అందరికీ కాగితాలు పంచి ఆ ప్రసంగం అయ్యాక మళ్ళీ వెనక్కి తీసుకుంటే ఆ కాగితాలు రకరకాల ఆకారాల్లో వెనక్కి తిరిగి వస్తాయి. పడవ ఆకారంలోనూ పక్షిగానూ ఆకారంలోనూ రావచ్చు, లేదా ముక్కలు ముక్కలుగా చిరిగి రావచ్చు. కొంతమంది బయట లాన్లో కూర్చుంటే గడ్డి పీకుతూ ఉంటారు, నడుస్తూ ఉంటే కొమ్మలు తెంపుతూ ఉంటారు. అది మనస్సు యొక్క స్వరూపం. అందువల్ల కర్మ మానడం అన్నది అసాధ్యం. మనం చెయ్యగలిగింది ఆ కర్మను తగ్గించుకోవడమో వాటిని దిశను మార్చడమో మాత్రమే చేయగలం. కర్మయోగంలో మన శక్తిని సరి అయిన దిశలో తీసుకువెళ్ళడమే. అదే కృష్ణ పరమాత్మ లక్ష్యం. పిల్లలు కుదురుగా కూర్చోలేరు అని అంటాం, కానీ ముందు మనమే కూర్చోలేం. అందువల్ల కర్మ మానడం కాదు, కర్మ యొక్క దిశానిర్దేశం చేయడమే మన లక్ష్యం. ధ్యానంలో మనస్సును శూన్యం చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటారు కొంతమంది. కానీ అది ఎంత పెద్ద తప్పు. ఎందుకంటే మనస్సు పని చేయడం, ఆపడం కాదు, పని చేస్తూనే ఉండాలి. అందువల్ల వేదాంత ధ్యానంలో ఆలోచన ఆపడం కాదు, మనస్సును నిశ్చలంగా చేయడం కూడా కాదు, మనస్సు యొక్క దిశానిర్దేశం చేయడం. ఒక ధ్యానాన్ని చేస్తే దానికి సంబంధించినటువంటి ఆలోచన మాత్రమే చేయాల్సి ఉంటుంది. కృష్ణ పరమాత్మ కర్మను మానడం అసాధ్యం అని అంటున్నాడు. ఎక్కడికి వెళ్ళినా సరే కొత్త రకం కర్మలు చేస్తారు. సన్యాసం స్వీకరించి ఋషికేశ్కు వెళ్ళినా సరే, మీరు రాజసిక వ్యక్తి అయితే అక్కడ సన్యాసుల సంఘాన్ని స్థాపిస్తారు. అక్కడ కూడా మంచే చేస్తారు, రక్తదానం అలాంటివి కూడా అక్కడ కూడా చేస్తారు. అదే వ్యాపార లక్షణం ఉంటే రుద్రాక్ష వ్యాపారాలు మొదలెడతారు. ఇండోనేషియా నుంచి మరీ తెప్పించి చేస్తారు. కర్మ మానడం అన్నది అసాధ్యం అని చెప్పడానికి ఒక కథ కూడా ఉన్నది. ఒక ఆలయంలో ఒక సన్యాసి ఏమీ చేయకుండా మౌనంగా కూర్చునేవాట. అందుకు ఆయన్ని మౌనస్వామి అనేవారు. ఆయనకు దేవునికి పెట్టినటువంటి నైవేద్యంలో కొంచెం భిక్షగా వేసేవారు. అలా కొన్నాళ్ళు గడిచింది. ఇంతలో కొత్త ధర్మకర్త వచ్చాడు. ఆయన పరిస్థితుల్ని మెరుగుపరచాలి, ఆలయ ఖర్చులు తగ్గించాలి అని కంకణం కట్టుకున్నాడు. ఎంతమందికి ఉచితంగా భోజనం పెడుతున్నారో చూస్తే అందులో ఖాళీగా కూర్చున్నటువంటి ఈ మౌనస్వామి కూడా ఉన్నాడు. అతను ఏమీ పని చేయనప్పుడు అతనికి ఎందుకు దండగగా భోజనం పెడుతున్నారు? ఆ ఖర్చు తగ్గిద్దాం అని అనుకున్నాడు ధర్మకర్త.
పూజారులకు ఆ స్వామి అంటే గౌరవం, అందువల్ల మీరే ఒకసారి మాట్లాడి చూడండి అని అన్నారు. అప్పుడు ధర్మకర్త వెళ్ళి మౌనస్వామితోనే మాట్లాడాడు. నువ్వేమీ ఆలయానికి సహాయపడినప్పుడు నీకెందుకు అనవసరంగా భోజనం పెట్టాలి అని ప్రశ్నించాడు. ఆ స్వామి ఏమీ చేయకుండా ఉండడమే పెద్ద పని చెయ్యడం అని అన్నాడు. అదేం పెద్ద పని అని అన్నాడు ధర్మకర్త. అలా అయితే ఒక వారం నాతో పాటు నువ్వు కూడా ఖాళీగా కూర్చో అని సవాల్ విసిరాడు మౌనస్వామి. అదేమైనా కష్టమా అనుకుని నవ్వుకున్నాడు ధర్మకర్త. మర్నాడు వెళ్ళి సన్యాసి పక్కన కూర్చున్నాడు. ఒక గంట గడిచింది. నెమ్మదిగా ధర్మకర్తకు అసహనం మొదలవుతోంది. అటు ఇటు చూశాడు. ఎవరో అవస్థపడుతూ ఉంటే వారికి సహాయానికి లేవబోయాడు. సన్యాసి అతన్ని ఆపి, అలా కుదరదు, కూర్చో. ఇంకో 2 గంటలు గడిచాయి. ధర్మకర్త ఎంత అసహనంగా తయారయ్యాడంటే అక్కడి నుంచి పారిపోయాడు. వెంటనే పూజారుల దగ్గరికి వెళ్ళి ఆ ఖాళీగా కూర్చున్నటువంటి మౌనస్వామికి రోజు కన్నా రెట్టింపు ఆహారం పెట్టండి అని ఆజ్ఞ జారీ చేశాడు. ఇప్పుడు నాకు అర్థమైంది, పని చేయడం కన్నా చెయ్యకుండా ఖాళీగా కూర్చోవడం ఇంకా కష్టమైన పని అని అన్నాడు. స్వభావాన్ని బట్టి ఏదో కర్మ చేస్తూనే ఉంటాం, అందువల్ల కర్మ మానడం అన్నది అసాధ్యం. ఇది కృష్ణ పరమాత్మ చేసినటువంటి 2వ వాదన. 3వది, కర్మ మానటం చాలా ప్రమాదకరం కూడా. ఆత్మజ్ఞానం, మోక్షం కలగడం మాట దేవుడెరుగు. అది విరుద్ధమైనటువంటి ఫలితాలను ఇవ్వవచ్చు. అది కూడా 6వ శ్లోకంలో మనకి తెలియజేస్తున్నాడు కృష్ణ పరమాత్మ. దాన్ని తర్వాత తరగతిలో దర్శించే ప్రయత్నం చేద్దాం అని తెలియజేసుకుంటూ, హరి ఓం తత్సత్.